కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ఆలయాలలో తెల్లవారుజాము నుంచి భక్తులతో కిటకిటలాడాయి. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెంలోని శ్రీరామ సత్యనారాయణ స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి జాతర నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి గూడెంలోని గోదావరి నదిలో గంగమ్మ తల్లికి పూజలు చేసి కార్తీక దీపాలను నదిలోకి వదిలారు. అనంతరం గూడెం గుట్టపై కొలువైన సత్యనారాయణ స్వామి వారిని దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది బారికేడ్లను ఏర్పాటు చేశారు. గత ఏడాది కంటే ఈ ఏడాది భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో స్వామివారి దర్శనం కోసం భక్తులు సుమారు 3 గంటల వరకు వేచి చూడాల్సి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలోని ఏకైక దేవాలయమైన శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రతి కార్తీక పౌర్ణమి నాడు జాతర నిర్వహించడం ఏళ్ల తరబడి ఆనవాయితీగా వస్తుంది. నలుమూలల నుంచి ఎంతో మంది భక్తులు భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటారు. సామూహిక సత్యనారాయణ వ్రతాలు సైతం నిర్వహిస్తారు. పూర్వము కాశీగా అన్నం లేక ఆకలినప్పుడు బాధపడి చూపించాడు సేవిస్తున్నాడు. బ్రాహ్మణ సుదూపరమైన దరిద్రం Gracias.